ప్రతి గ్రామ పంచాయతీకి 12,000 పైచలు గ్రామ పంచాయతీలు ఉంటే నువ్వు 4-5 తండాలను గ్రామ పంచాయతీలు చేసిన గూడాలను ఆ తండాల గూడాలకు ఒక్క రోడ్ అని ఉందా అధ్యక్ష? ఇవాళ తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసి గ్రామ కార్యాలయాలు లేవు, రోడ్డు లేదు, తాగడానికి నీళ్లు లేవు. వాటిని గ్రామ పంచాయతీలను బోర్డు తగిలించి వాళ్ళని తన్నుకునేటట్టు చేసి ఈరోజు సర్వం దెబ్బతీస్తే ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం ఒక బీటీ రోడ్డు ఉండాలి మండల కేంద్రానికి అని ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రం మొత్తం ఎట్ ఏ టైం హ్యామ్ విధానంలో, అదేవిధంగా మండలం నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్డు ఉండాలి, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి 4 లేన్ ఉండాలి అని ఈరోజు హ్యామ్లో పాలసీ తీసుకొచ్చి ఈరోజు చేస్తున్నాం అధ్యక్ష. ఒక పాలసీ చేయాలంటే మీకు తెలియదు అధ్యక్ష ఎంత సమయం పడుతుందో, ఎన్ని రకాలుగా మనం చూసుకోవాలి. ఇలాంటి కలుషితమైన మనుషులు ఉండి ఏదైనా ఆరోపణ చేయాలని చేస్తుంటే ఈరోజు మేము తీసుకొస్తున్న విధానాలు మీకు తెలియదు అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల గ్రామ పంచాయతీ ఉంది, మున్సిపాలిటీ ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది అధ్యక్ష. 4 రకాల పరిపాలన వ్యవస్థలు ఉంటే ఎవడు తోసినట్టు వాడు చేస్తుంటే దేనికి పొంతం లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డును మొత్తాన్ని ఇన్సైడ్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్ కోర్ అర్బన్ రీజన్ అని తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్లో అన్నిటిని ఒక యూనిట్ కింద తీసుకొచ్చి కోర్ అర్బన్ రీజన్ మొత్తం నెట్ జీరో సిటీ కింద కాలుష్యాన్ని నియంత్రించాలని 3,000 ఆర్టీసీ బస్సుల్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని, ఎలక్ట్రిక్ వెహికల్స్కి 0 ట్యాక్స్. ఈ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఎవరు కొనుక్కున్నా పన్ను లేకుంటే 0 ట్యాక్స్ వేసింది దేశంలో మన రాష్ట్రం అధ్యక్ష. ఈరోజు ఆటోలు కొనుక్కోవడానికి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుంటే పన్ను రద్దు చేసింది మనం అధ్యక్ష. ఈరోజు నాలాలు, రోడ్లను, చెరువులను, కుంటల్ని ఆక్రమించుకుంటుంటే చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ మీద పోయినప్పుడల్లా పెడబొబ్బలు పెడతారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు కదా ఆక్రమించుకున్న చెరువులు మాయమైపోయినాయి, మింగేసింది అధ్యక్ష చెరువులను. ఆ మింగేసిన చెరువులను పునరుద్ధరించాలని చేస్తే గగ్గోలు పెడుతున్నారు అధ్యక్ష వీళ్ళు. మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు. చెరువులు ఉన్నాయని, చెరువుల దగ్గర ప్రాజెక్టులు కట్టిన వాటిని మేము కూలగొట్టినవన్నీ అధ్యక్ష లెక్క తీరు. మీరు చేసిన దుర్మార్గం వల్ల డిమాండ్ అండ్ సప్లైలా ఒక ఎకరాకి 5 లక్షల స్క్వేర్ ఫీట్ అనుమతులు ఇవ్వడంతో ఒక 25 ఎకరాలలో 3,200 అపార్ట్మెంట్స్ వచ్చినాయి అధ్యక్ష. ప్రతి అపార్ట్మెంట్కి 3 కార్లు వేస్తే 10,000 కార్లు ఒక 25 ఎకరాలలో ఉంటున్నాయి అధ్యక్ష. పొద్దుగాల 9:30కి ఆఫీస్కి వెళ్ళడానికి అందులో 1/3 ఒక 25 ఎకరాలలో ఉన్న కార్లు రోడ్డు ఎక్కితే 3,500 కార్లు రోడ్డు ఎక్కుతున్నాయి అధ్యక్ష అరగంటలా. అట్లాంటి 30 వెంచర్లు ఒక దగ్గర ఉంటే 30 లక్ష కార్లు రోడ్డు ఎక్కితే అసలు ట్రాఫిక్ ఉంటుందా? ఈ అపార్ట్మెంట్స్కు తగ్గట్టు డ్రైనేజ్ వ్యవస్థ ఉందా? ఈ 3,000 అపార్ట్మెంట్లలో ఒక్కొక్క అపార్ట్మెంట్లో 5 ఏసీలు పెట్టుకుంటే ఆ ఏసీలతోని ఉత్పన్నమయ్యే కాలుష్యం ఎంత అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష? ఎట్లా ఈ నగరాన్ని సర్వనాశనం చేసి కమిషన్లు ఇస్తారు, 10%, 20% కమిషన్లు తీసుకొని అనుమతులు ఇచ్చి ఇవాళ మొత్తం సర్వం. హైరేజ్ కట్టొద్దంటలేము అధ్యక్ష, ఆకాశ హర్మాలు కట్టాలి. గతంలో కాంగ్రెస్ పాలసీ తెచ్చింది, ఆకాశ హర్మాలు కట్టాలంటే విడుతు తగ్గాలి, పొడుగు పెరగాలి, ఓపెన్ ఏరియా ఎక్కువ ఉండాలి. ప్రతి ఎకరాకు ఎంత స్క్వేర్ ఫీట్ నువ్వు అనుమతిస్తున్నావు అనేది లెక్క అధ్యక్ష, ఎంత హైట్ పోతున్నావని కాదు. ఒకప్పుడు 1,25,000, 1,50,000 స్క్వేర్ ఫీట్ అనుమతి ఉంటే ఒక ఎకరాకి. ఈ దుర్మార్గుడు మున్సిపల్ శాఖ మంత్రి అయినాక 5 లక్షలకు పెంచి 1,00,000 స్క్వేర్ ఫీట్ కమిషన్ల కింద కొట్టేసిన చరిత్ర వాళ్ళది అధ్యక్ష. ఎన్ని ఇచ్చినో అన్నిటి మీద చిత్తశుద్ధి ఉంటే రా సభకు వచ్చి నువ్వు ఇచ్చిన అనుమతులు ఏంటి, అనుమతుల వెనకాల జరిగిన కుంభకోణం ఏంటి, విచారణకు రా వచ్చి నువ్వు డిమాండ్ చేయి, అప్పుడు చెప్తా నీ సంగతి. ఈ రకంగా ఈరోజు అందుకే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజన్, ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ రీజన్, RRR నుంచి అవతల రూరల్, ఇక్కడున్న పరిశ్రమలన్నిటిని కూడా బయటకు తరలించాలి, పారిశ్రామిక వాడల్ని ఇవ్వాలి, పెట్టుబడులు పెట్టాలి, ఉద్యోగాలు పెంచాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక బృహత్ ప్రణాళిక తీసుకొస్తున్నాం. ఒక ఫ్యూచర్ సిటీనే నిర్మించుకుంటున్నాం అధ్యక్ష. దానికోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేసినాం అధ్యక్ష. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ద్వారా నాగార్జున సాగర్ రోడ్ నుంచి శ్రీశైలం రోడ్డు మధ్యలో 56 రెవెన్యూ విలేజ్లు, 74 గ్రామాలను ఒక ఫ్యూచర్ సిటీ కింద 1,00,000 పైన ఎకరాలతో ఒక అద్భుతమైన నగరాన్ని ఒకప్పుడు ఎప్పుడో చండీగఢ్ నిర్మించిన ప్రణాళికబద్ధంగా అని చెప్తారు అధ్యక్ష. ఈ దేశంలో మళ్ళీ ఆ తర్వాత ఒక ప్రణాళికబద్ధమైన నగరం రాలేదు. అమరావతిలో వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు, అది ఆగిపోయింది. ఈరోజు మనం ఒక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేసి ప్రపంచ దేశాలతో పోటీ పడే ఒక గొప్ప నగరంగా నెట్ జీరో సిటీ, కాలుష్యం లేని
పర్యావరణ పరిరక్షణతో ఒక సిటీని నిర్మించాలని ఇలా ప్రయత్నం చేస్తే దానికి కాళ్ళు అడ్డం పెడతారు అధ్యక్ష. హెచ్ఎండిఏ చేస్తే దానికి కాళ్ళు అడ్డం పెడతారు అధ్యక్ష. అసలు అంటే ఏది జరగొద్దు అంటారు అధ్యక్ష. నేను ఒకటే మాట అడగదలుచుకున్నా అధ్యక్ష. పరిశ్రమలు రావద్దు, అభివృద్ధి జరగొద్దు, నగరాలు నిర్మించొద్దు, మూసీని ప్రక్షాళన చేయొద్దు, మెట్రో విస్తరించొద్దు, రీజనల్ రింగ్ రోడ్డు ఇవ్వద్దు, రీజనల్ రింగ్ రైలు వద్దు, డ్రై పోర్ట్ వద్దు, ఆంధ్రప్రదేశ్లో ఉండే పోర్ట్కి డెడికేటెడ్ నేషనల్ హైవే, గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే వద్దు, రైల్వే లైన్ వద్దు, ఏది వద్దు అని అంటే తెలంగాణ రాష్ట్రం దివాళ తీయదా అధ్యక్ష? ప్రతిపక్షంగా వాళ్ళు చెప్పాల్సిన లగచర్లు తమరు అమ్మమ్మ గారు ఊరు అధ్యక్ష, మీకు తెలుసు, పోలేపల్లి ఇవన్నీ తమరు అక్కడనే పెరిగిండ్రు. ఒక 1300 ఎకరాలలో మనం ఒక పారిశ్రామిక వాడని తీసుకొచ్చి మన వెనుకబడిన ప్రాంతంలో వేలాది మంది నిరుద్యోగ యువకులకు, ఆడబిడ్డలకు ఉద్యోగ అవకాశాలు అని ముఖ్యమంత్రి అయిన నేను, తమరు స్పీకర్ అయినరు, మన ప్రాంతంలో ఒక ప్రాజెక్టు తీసుకుంటే కలెక్టర్లను, అధికారులను బండరాలతో కొట్టిస్తారా అధ్యక్ష? ఇది మంచి పద్ధత? కొట్టిన వాళ్ళ మీద కేసు పెడితే దాని తప్పు అట్లా ఇది అంటారు. అంటే పోలీసులు ఏం చేస్తారు అధ్యక్ష? కలెక్టర్లను కొట్టొచ్చా? రాళ్లతో సంపమని వీళ్ళ ఆదేశాలు ఇవ్వచ్చా? వాళ్ళ మాజీ ఎమ్మెల్యే గారు సంపూర్ణ వస్తాయని చెప్పింది నిజం కాదా? వాళ్ళ మీద కేసు కడితే దాన్ని తప్పు అంటారు అధ్యక్ష. అంటే రేపు ఒకవేళ మీ మీద దాడులు జరిగితే కూడా కేసులు కట్టొద్దా? ఒకవేళ మీరు ఎక్కడైనా పర్యటనకు పోయినరు, సేమ్ అట్లనే అక్కడ కొంతమంది ప్రజలు మాకు పరిశ్రమలు కావాలి, పరిశ్రమలు పెట్టాలి అడ్డుకుంటున్నందుకు మిమ్మల్ని కూడా బండరాళ్ళతో కొడతామని మీ కార్ల మీద బండరాళ్ళు ఎత్తేసి మిమ్మల్ని చావు బతుకుల మధ్యలో పరిగెత్తిచ్చాను అనుకో ప్రజలు, అప్పుడు కూడా నేను కేసు పెట్టొద్దా? మరి చెప్పండి ఆ మాట. చెప్తే ఆటవిక రాజ్యానికి వదిలేద్దాం, ఎవరైనా దాడులు చేసుకోవచ్చు, ఎట్లయినా పోదాం. మీకు రక్షణ కావాలి, రక్షణ వలయం ఉండాలి, మిమ్మల్ని ప్రభుత్వాలు కాపాడాలి. కానీ ప్రభుత్వంలో 24 గంటలు పనిచేసే అధికారులను మేము కాపాడొద్దా? రెవెన్యూ సిబ్బందిని కానీ ఇతర శాఖ సిబ్బందిని మేము కాపాడొద్దా? దాడులు చేసిన దుర్మార్గుల మీద కేసులు కట్టొద్దా? ఎట్లా అధ్యక్ష చెప్పండి? దాడి అనేది దాడే. నీకు నిరసన తెలపడానికి ఇందిరా పార్క్ ఓపెన్ చేసినాం కదా ధర్నా చేయడానికి, మీరు మూసేస్తే ఇందిరా పార్క్ వచ్చి ధర్నా చేయండి, కూర్చోండి, నిరసన తెలపండి. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది అధ్యక్ష. భౌతిక దాడులను మనం ప్రోత్సహిద్దామా? ఇదేనా వీళ్ళు నేర్పిన సంస్కృతి? ఇదేనా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పెంపొందించదలుచుకున్నది? చేయొద్దా తెలంగాణ అభివృద్ధి? పరిశ్రమలు రావద్దా? పెట్టుబడులు పెట్టొద్దా? నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వద్దా? ఈ విద్యార్థులకు చదువు చెప్పొద్దా? యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వద్దా? యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వద్దా? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వద్దా? ఏం చేయాలో మీరు చెప్పండి అధ్యక్ష. వాళ్ళని చెప్పమని వచ్చి చంద్రశేఖరరావు గారిని రమ్మని పెద్దల్ని నేను మాటిస్తున్న అధ్యక్ష తమ ద్వారా చంద్రశేఖరరావు గారికి, నా సభ్యులందరికీ నేను చెప్తున్నా, వారిని వచ్చి వారి గౌరవానికి భంగం కలిగించము, హుందాగా వ్యవహరిస్తాము, వారి అనుభవాన్ని రంగరించి సలహాలు సూచనలు ఇవ్వమనుండి 100% ఈ ప్రభుత్వం వారు సహేతుకమైన సలహా సూచనలు ఇస్తే పాటించడానికి సిద్ధంగా ఉన్నాము. అనుభవం కలిగినోడు కాబట్టి చెప్పమని ఉండ్రి. నేను ఏది చెప్పను, నువ్వు ఏది చేస్తే దాన్ని చేయనియను, కాళ్ళలో కట్టబెడతా, నేను కింద పడేస్తానంటే ఎట్లా అధ్యక్ష? ఏం చేయాలి? నాకున్న పరిష్కారం ఏందో మీరు చెప్పుండ్రు అధ్యక్ష. నాకు కూడా మీరన్న దశాదిశ నిర్దేశం చేయరు. ఇట్లా చేసేటోళ్ళను ఏం చేయాలో ఒకసారి మీరు చూసి. ఈరోజు మనకు అమెరికా, సౌత్ కొరియా నుంచి పర్యటన నుంచి తెచ్చిన పెట్టుబడులే కాదు అధ్యక్ష, ఐటీ దిగ్గజాలైన గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ ఈరోజు వ్యాపారాలను విస్తరించిన అధ్యక్ష. హైదరాబాద్లో ఏఐ ఆధారిత యాక్సిలేటర్ సెంటర్ నెలకొల్పేందుకు గూగుల్ ఒప్పందం చేసుకుంది అధ్యక్ష. మైక్రోసాఫ్ట్ కంపెనీ 15,000 కోట్ల పెట్టుబడితో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ నెలకొల్పింది అధ్యక్ష. హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు తమ క్యాంపస్లను విస్తరించాయి. కాగ్నిజెంట్ సంస్థ 15,000 అదనపు ఉద్యోగాలను ఈరోజు చేసింది. ఫెడెక్స్, జెడ్ఎఫ్ లైఫ్ టెక్, మారియట్ లాంటి పెద్ద కంపెనీలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి. ఇటీవలనే బయోటెక్లో ప్రపంచంలో పేరెనికైన ఆమ్జెన్ ఈరోజు అమెరికా బయట మొట్టమొదటిసారి పెట్టుబడులు పెట్టింది హైదరాబాద్లో. 6,000 మంది ఉద్యోగస్తులతో ప్రారంభించారు అధ్యక్ష. నేనే స్వయంగా వెళ్ళిన. లెన్స్కార్తో నిన్నమనని మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు 1,500 కోట్ల రూపాయలతోని కళ్ళద్దాల కంపెనీ ఈరోజు పెట్టుబడులు పెట్టింది అధ్యక్ష. ఇన్ని అద్భుతాలను సాధిస్తుంటే ప్రపంచంలోనే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హైదరాబాద్లో తెస్తే అభినందించాల్సింది పోయి మమ్మల్ని తిట్టేది ఏంటి అధ్యక్ష? నువ్వు అభినందించక పర్వాలేదు, మేము కట్టిన శిల్పారామం దగ్గర నువ్వు కావాలంటే సెల్ఫీ దిగు, సెల్ఫీ డబ్బా కొట్టుకో, మేమేం వద్దంటలేం. మా శిల్పారామం కూడా మేము కట్టింది, నువ్వు కట్టినావు. హైటెక్ సిటీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పునాది రాయేసి చంద్రబాబు నాయుడు గారు కట్టారు. అక్కడ కూడా ఫోటో దిగి పెట్టుకో, ఎవడొద్దు అంటుండే. నీకు కావాల్సింది గంతే కదా. రేపు కూడా ఇప్పుడు మా శ్రీధర్ బాబు గారు ప్రారంభించిన